వెల్కమ్ టు సత్వా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నేడు దంతెరాస్. ఢిల్లీ పంజాబ్ ఎయిర్పోర్ట్స్ లో ఆంక్షలు. గాజాలో సైనిక చర్యకు 4 గంటల విరామం. సెమీస్ పోరులో భారత్ న్యూజిలాండ్. ఢిల్లీలో ఆకస్మికంగా వర్షం. ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి తడిబట్టలతో దేవుడిపై ప్రమాణం. డోక్లాంపై కన్నేసిన డ్రాగన్. కన్నీళ్లకు బదులు తీర్చుకుంటారా? సరిగ్గా 4 ఏళ్ల క్రితం 2019 ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ న్యూజిలాండ్ జట్టు తలపడ్డాయి. లీగ్ దశలో వరుస విజయాలతో సెమీస్ చేరిన టీమిండియా కివీస్ ముందు బోల్తా పడింది. న్యూజిలాండ్ విధించిన 240 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక 221 పరుగులకే కుప్పకూలింది. 18 పరుగుల తేడాతో ఓడిపోయిన కోహ్లీ సేన ఇంటికి దారి పట్టింది. భారత్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది కాబట్టి ఆ ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం ఇప్పుడు టీమిండియాకు వచ్చింది. ప్రపంచ కప్ 2023లో భాగంగా సెమీస్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు మళ్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి 2019 ప్రపంచ కప్ పరాభవానికి లెక్క సరిచేయాలని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇక వన్డే ప్రపంచ కప్ సిరీస్లో ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు దాదాపుగా సెమీఫైనల్కు చేరుకున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్ రేసులో ఉన్న నాకౌట్కు చేరుకోవడం కష్టం. కాబట్టి సెమీఫైనల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. కాబట్టి ఆ ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం ఇప్పుడు టీమిండియాకు వచ్చింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది. 2011లో మనకు ప్రపంచ కప్ అందించిన ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు వేదిక కానుంది. లీగ్ దశలో భారత్ న్యూజిలాండ్ను ఓడించింది. అయితే నాకౌట్ బలహీనత టీమిండియాను వేధిస్తోంది. మరి ఈ ఒత్తిడిని అధిగమించి రోహిత్ సేన న్యూజిలాండ్ను ఓడించాలంటే బాగా శ్రమించాల్సిందే. ఇక రెండో సెమీఫైనల్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు 1999 ప్రపంచ కప్లో సెమీ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. అందుకే చాలా ఏళ్ల తర్వాత ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్షిణాఫ్రికాకు దక్కింది. ఖలిస్తాన్ తీవ్రవాది హెచ్చరికలు. ఢిల్లీ పంజాబ్ ఎయిర్పోర్ట్స్ లో ఆంక్షలు. ఖలిస్తాన్ తీవ్రవాది సిక్ ఫర్ జస్టిస్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు గురుపర్వంత్ సింగ్ పన్ను చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పంజాబ్ ఎయిర్పోర్ట్స్ లో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, పంజాబ్లోని అన్ని ఎయిర్పోర్టుల్లో సందర్శకులకు ఎంట్రీ పాస్లు జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. నవంబర్ 30వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పష్టం చేసినట్లు సదరు వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఎంట్రీ పాస్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నాయి. ఈ నెల 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని ఖలిస్తాన్ తీవ్రవాది గుర్పత్వంత్ సింగ్ హెచ్చరించిన విషయానికి తెలిసిందే. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుంది, మీ ప్రాణాలకు ప్రమాదం అని గుర్పత్వంత్ ఒక వీడియోలో హెచ్చరించారు. అదేవిధంగా నవంబర్ 19న ఢిల్లీ విమానాశ్రయాన్ని మూసేయనున్నట్టు, దాని పేరును మార్చనున్నట్టు గుర్పత్వంత్ చెప్పారు. అదే రోజు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుండటాన్ని గుర్తుచేశారు.
ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం నుంచి మోదీ పాఠాలు నేర్చుకోకపోతే అలాంటి ప్రతిస్పందనే భారత్లో ఎదుర్కోవాల్సి ఉంటుందని గత నెల 10న గుర్పత్వంత్ ప్రధాని మోదీకి హెచ్చరికలు చేశారు. We are asking the Sikh Panth do not fly Air India. 19 ਨਵੰਬਰ ਤੋਂ ਗਲੋਬਲ ਬਲੌਕੇਡ ਤੇ 에ਅਰ ਇੰਡੀਆ ਦੁਨੀਆ ਦੇ ਵਿੱਚ ਚੱਲਣ ਨਹੀਂ ਦਿੱਤੀ ਜਾਏਗੀ. ਸਿੱਖ ਪੰਥ ਵਾਲਿਓ 19 ਨਵੰਬਰ ਤੋਂ ਬਾਅਦ 에ਅਰ ਇੰਡੀਆ 'ਚ ਸਫ਼ਰ ਨਹੀਂ ਕਰਨਾ, ਜਾਨ ਨੂੰ ਖਤਰਾ ਹੋ ਸਕਦਾ ਹੈ. ਔਰ ਸਾਡਾ ਇਹ ਸੁਨੇਹਾ ਹੈ ਭਾਰਤ ਨੂੰ, ਇੰਦਰਾ ਗਾਂਧੀ ਇੰਟਰਨੈਸ਼ਨਲ 에ਅਰਪੋਰਟ 19 ਨਵੰਬਰ ਨੂੰ ਬੰਦ ਰਹੇਗਾ. ਇਹ 19 ਨਵੰਬਰ ਉਹੀ ਹੈ ਜਿੱਦਣ ਵਰਲਡ ਟੈਰਰ ਕੱਪ ਦਾ ਫਾਈਨਲ ਵੀ ਹੈ. ਦੁਨੀਆ ਦੇ ਵਿੱਚ ਦੱਸ ਦਿੱਤਾ ਜਾਏਗਾ ਕਿ ਭਾਰਤ ਨੇ, ਹਿੰਦੁਸਤਾਨ ਨੇ ਸਿੱਖਾਂ ਦੀ ਨਸਲਕੁਸ਼ੀ ਕੀਤੀ ਸੀ ਤੇ ਇਹ 에ਅਰਪੋਰਟ ਦਾ ਨਾਂ ਸ਼ਹੀਦ ਬੇਅੰਤ ਸਿੰਘ, ਸ਼ਹੀਦ ਸਤਵੰਤ ਸਿੰਘ ਖਾਲਿਸਤਾਨ 에ਅਰਪੋਰਟ ਹੋਏਗਾ ਜਦੋਂ ਪੰਜਾਬ ਆਜ਼ਾਦ ਕਰਵਾਇਆ ਜਾਏਗਾ. ਆਜ਼ਾਦੀ ਦੀਆਂ ਜੰਗਾਂ ਜਨੂਨ ਨਾਲ ਜਿੱਤੀਆਂ ਜਾਂਦੀਆਂ ਤੇ ਆਜ਼ਾਦੀ ਦੀ ਜੰਗ, ਪੰਜਾਬ ਨੂੰ ਆਜ਼ਾਦ ਕਰਾਉਣ ਦੀ ਜੰਗ ਖਾਲਿਸਤਾਨ ਰੈਫਰੈਂਡਮ ਦੇ ਰਾਹੀਂ ਚੱਲ ਚੁੱਕੀ ਹੈ. ਭਾਰਤੀ ਹਕੂਮਤ ਦੇ ਟੈਂਕ ਤੇ ਤੋਪ ਇਸ ਆਜ਼ਾਦੀ ਦੀ ਜੰਗ ਨੂੰ ਰੋਕ ਨਹੀਂ ਸਕਦੇ ਕਿਉਂਕਿ ਗੁਰੂ ਸਾਹਿਬ ਨੇ ਇੱਕ ਸਿੱਖ 1.25 ਲੱਖ ਦੇ ਨਾਲ ਲੜਨ ਨੂੰ ਬਣਾਇਆ ਹੈ. ਜਨੂਨ ਹੈ ਆਜ਼ਾਦੀ ਦਾ ਤੇ ਹਥਿਆਰ ਹੈ ਕਲਮ ਦਾ. We are going to break the backbone of Indian economic system and we are going to balkanize India. 19 ਨਵੰਬਰ ਤੋਂ ਸਿੱਖ ਪੰਥ ਵਾਲਿਓ 에ਅਰ ఇండియా ਵਿੱਚ ਸਫ਼ਰ ਨਹੀਂ ਕਰਨਾ, జాన్ ను ఖతరా హో సకదా. డోక్లాంపై కన్నేసిన డ్రాగన్. భారత్ భూటాన్ల మధ్య చిరకాలంగా సన్నిహిత సంబంధాలు, చైనాతో సరిహద్దు వివాదాలు, 14 దేశాలలో భారత్ భూటాన్ మినహా మిగతావన్నీ బీజింగ్ తో పరిష్కారం కుదుర్చుకున్నాయి. సుదీర్ఘ కాలంగా భూటాన్ తో డ్రాగన్ దేశం సాగిస్తున్న చర్యలు కీలక దశకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో భూటాన్ రాజు వాంగ్చుక్ ప్రధాని మోదీతో చర్యలు జరిపేందుకు ఢిల్లీ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ భూటాన్ల మధ్య చిరకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. చైనాతో సరిహద్దు వివాదాలున్న 14 దేశాల్లో భారత్, భూటాన్ మినహా మిగతావన్నీ బీజింగ్తో పరిష్కారం కుదుర్చుకున్నాయి. సుదీర్ఘకాలంగా భూటాన్తో డ్రాగన్ దేశం సాగిస్తున్న చర్చలు కీలక దశకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో భూటాన్ రాజు వాంగ్చుక్ ప్రధాని మోదీతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్, భూటాన్ల మధ్య చిరకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు దేశాలు 1949లోనే స్నేహ, సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ఉమ్మడి భద్రతకు భరోసా ఇస్తోంది. భారత సైన్యం భూటాన్లో స్థావరాలు ఏర్పరచుకుని చైనా, భూటాన్ సరిహద్దులో పహరా కాస్తోంది. భారత సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ భూటాన్లో పలు మౌలిక వసతులను నిర్మించింది. భూటాన్ సైనికులకు భారత సైన్యం శిక్షణ ఇస్తోంది. భూటాన్పై దాడిని భారత్పై దాడిగా పరిగణిస్తామని 1958లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు. చైనా అప్పటికే టిబెట్ను ఆక్రమించుకుంది. భూటాన్లో డోక్లాం సహా మొత్తం 764 చదరపు కిలోమీటర్ల భూభాగం తనదేనని డ్రాగన్ దబాయించింది. భూటాన్ విదేశాంగ విధానానికి 2007 వరకు భారతదేశమే సారథిగా వ్యవహరించింది. 2008లో భూటాన్లో రాజరికం స్థానంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచి విదేశాంగ విధానంలో, ఆయుధ కొనుగోళ్లలో భూటాన్కు ఢిల్లీ ఎక్కువ స్వయం నిర్ణయాధికారం ఇవ్వసాగింది. భారత్, భూటాన్ దేశాలు తమ భూభాగాలను ఇతర దేశాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వబోమని సంయుక్తంగా ప్రకటించాయి. ఈ క్రమంలో 2017లో చైనా భూటాన్లోని డోక్లాంలో అతిక్రమణలకు పాల్పడినప్పుడు భారత్ దాన్ని ప్రతిఘటించింది. దాంతో చైనా 2020లో భూటాన్లోని డోక్లాం సహా మరింత భూభాగం తనదేనని అడ్డం తిరిగింది. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through.
too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. Flying, get on board. We're soaring on top of the world. భూటాన్లోని డోక్లాం సహా మొత్తం 269 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమకు అప్పగిస్తే ప్రతిగా 495 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భూటాన్కు అప్పగిస్తామని 1996లోనే చైనా ప్రతిపాదించింది. కానీ భూటాన్ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. 1984 నుంచే చైనా, భూటాన్లు సరిహద్దులను గుర్తించడానికి చర్చలు జరుపుతున్నాయి. ఇటీవల బీజింగ్లో జరిగిన 25వ విడత చర్చల్లో రెండు దేశాల విదేశాంగ మంత్రులు సరిహద్దు గుర్తింపునకు నియమించే సాంకేతిక బృందం విధివిధానాలపై సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చర్చల ద్వారా భూటాన్ డోక్లాంను చైనాకు కానుకగా సమర్పిస్తుందని చెప్పలేం. పశ్చిమ ప్రాంతంలోని డోక్లాం పీఠభూమి, టిబెట్, భారత్, భూటాన్ కూడలిలో ఉంది. డోక్లాం చైనా చేతుల్లోకి వెళితే అది భారత్ మీద సైనికంగా పైచేయి సాధించడానికి ఉపయోగపడుతుంది. భారతదేశాన్ని ఈశాన్య భారతంతో కలిపే సిలిగురి కారిడార్పై డోక్లాం నుంచి దాడి చేసే సత్తా చైనాకు లభిస్తుంది. ఇప్పటికే టిబెట్ రాజధాని లాసా నుంచి సిక్కిం సరిహద్దులోని షిగాట్సె పట్టణం వరకు నిర్మించిన రైల్వే లైన్ను దక్షిణ టిబెట్లోని చుంబీలోయ వరకు పొడిగించాలని డ్రాగన్ యోచిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో చైనా డోక్లాంను స్వాధీనం చేసుకుంటే చుంబీ నుంచి చికెన్స్ నెక్పై సులభంగా దాడి చేయగలుగుతుంది. అందుకే డోక్లాంపై కుదిరే ఈ ఒప్పందమైనా చైనా, భూటాన్లకు మాత్రమే పరిమితం కాకూడదని, భారత్తో కూడిన త్రైపాక్షిక ఒప్పందంగానే అది ఉండాలని ఢిల్లీ డిమాండ్ చేస్తోంది. ఇదే విషయాన్ని భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ బెల్జియన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారతదేశం భూటాన్కు బయటి ప్రపంచానికి ముఖద్వారంగా ఉపయోగపడుతోంది. ఆ సౌలభ్యం చైనాతో ఉండదు. భూటాన్ ఆర్థికాభివృద్ధికి భారత్ మూల స్తంభంగా నిలుస్తోంది. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డిపై ప్రతిపక్షాలు జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లని, కాంగ్రెస్ చేసినా టీఆర్ఎస్ చేసినా ఒక్కటేనని, వారిద్దరూ ఒక్కటే అని బీజేపీ నాయకులు ఆరోపణలు పదే పదే చేయటం వల్ల ఈ రోజు వినయ్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో గల నవనత సిద్ధేశ్వర ఆలయంకు తడి బట్టలతో స్నానం చేసి గుట్టపైకి పాదయాత్ర చేస్తూ నవనత సిద్ధేశ్వర లింగంపై ప్రమాణం చేశారు. దిగే తీసుకొని తీసుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డిపై ప్రతిపక్షాలు జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లని, కాంగ్రెస్ చేసిన టీఆర్ఎస్ కేసిన ఒకటినని, వారిద్దరూ ఒక్కటే అని బీజేపీ నాయకులు ఆరోపణలు పదే పదే చేయడం వల్ల ఈరోజు వినయ్ రెడ్డి ఆర్మూరు పట్టణంలో గల నవనాథ సిద్ధేశ్వర ఆలయంకు తడిబట్టలతో స్నానం చేసి గుట్టపైకి పాదయాత్ర చేస్తూ నవనత సిద్ధేశ్వర లింగంపై ప్రమాణం చేసి జీవన్ రెడ్డికి నాకు ఎలాంటి బిజినెస్ సంబంధాలు గాని, రాజకీయాల్లో నేను ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అమ్ముడుపోయానని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. కావున చిత్తశుద్ధితో నిజాయితీగా ఈరోజు తడి బట్టలతో వచ్చి దేవుడుపై ప్రమాణం చేస్తున్నాను అని తన నిజాయితీని నిరూపించుకున్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసి వాళ్లు దమ్ముంటే నాలాగా కూడా నిజాయితీని నిరూపించుకోవాలని హెచ్చరించారు. కావున బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే, ఎవరికి వేసిన ఒకటే అని చెప్పి దయచేసి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరకం అనుభవిస్తూ ఈరోజు నామినేషన్ వచ్చే ఎలక్షన్స్ గురించి వేయడం జరిగింది. ప్రజల సాక్షిగా చెప్పడం జరిగింది. సిద్ధుల గుట్ట పైకి పచ్చి బట్టలతో ఎక్కుతానని ఎక్కిన ఈ జీవన్ రెడ్డిని కానీ, ఈ బీజేపీ రాకేష్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఒకవేళ ఏదన్నా కానీ నా మీద నిరూపిస్తే మీరు కూడా సిద్ధుల గుట్ట ఎక్కండి. మేము ఏదన్నా కానీ ప్రజల కోసం ఉన్నాం. ప్రజల కోసమే నేను ఆర్మూర్ గడ్డ మీదకి రావడం జరిగింది. ఈ జీవన్ రెడ్డితోని ఎంతో నష్టపోయి ఆ నష్టాన్ని ప్రజల పైన పడకుండా నేను కష్టపడుతూ అన్ని రకాలుగా న్యాయం చేయడానికి ఆర్మూర్ గడ్డ మీదకి రావడం జరిగింది. ఆ బీజేపీ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ట్రోల్ చేసేటప్పుడు వినయ్ రెడ్డి ఏందో తెలుసుకోండి.
నాకు జీవన్ రెడ్డి అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. సిద్ధుల గుడి సాక్షిగా చెప్తున్నా, 100% నాకు ఈ జీవన్ రెడ్డితో సంబంధం లేదు. ఆయన ఓడగొట్టడం కూడా గ్యారెంటీ. కోట్లు పెడితే 10 కోట్లు వినయ్ రెడ్డే పెట్టిండు తప్ప దేంట్లో కూడా ఆయన ఒక రూపాయి లేదు. నాకు సుమారు 10 నుంచి 11 కోట్ల రూపాయలు స్వచ్ఛ ప్రమాణంగా ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం, ఆయన పార్టీ కోసం కష్టపడి నా ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టడం జరిగింది. ఆ ఆస్తి ఈ రోజు నేను కొనాలంటే 100 కోట్ల పైనే అవుతుంది. ఆయన అయినా సరే నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా కుటుంబాన్ని అందరినీ కూడా అనునిత్యం బాధ పెట్టిన వ్యక్తి జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి సిద్ధుల సాక్షిగా చెప్తున్నా, సిద్ధులగుట్ట సాక్షిగా చెప్తున్నా, ఆర్మూర్ గడ్డ మీద నిన్ను బరాబర్ ఆర్మూర్ ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారు, నిన్ను ఆర్మూర్ గడ్డ నుంచి తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తారు. కొన్ని రోజుల నుంచి వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం ఢిల్లీలో ఆకస్మికంగా వర్షం కురిసింది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితి మారింది. స్వల్పపాటి వర్షంతో ఢిల్లీ ప్రజలు కొంత సేద తీరారు. తేలికపాటి జల్లులు కురవటం వల్ల ఆకాశంలో ఉన్న కాలుష్యం నుంచి విముక్తి లభించింది. గత కొన్ని రోజుల నుంచి వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం ఢిల్లీలో ఆకస్మికంగా వర్షం, ఢిల్లీ రెయిన్స్ కురిసింది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితి మారింది. స్వల్పపాటి వర్షంతో ఢిల్లీ ప్రజలు కొంత సేద తీరారు. తేలికపాటి జల్లలు కురవడం వల్ల ఆకాశంలో ఉన్న కాలుష్యం నుంచి విముక్తి లభించింది. గాలిలో ఉన్న విష్పూరిత వాయులు కొంతవరకు క్లీనయ్యాయి. పాక్షికంగా వాయు నాణ్యత కూడా పెరిగింది. ఒకవేళ వెదర్ మారకుంటే కృత్రిమ వర్షంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ ప్లాన్ వేసిన విషయం తెలిసిందే. కాన్పూర్ ఐఐటి అనుసంధానంతో దీపావళి తర్వాత కృత్రిమ వర్షం కురిపించాలని ప్రభుత్వం భావించింది. కానీ అకస్మాత్తుగా వెదర్ మారిపోవడంతో ప్రస్తుతం అనుకూల టెంపరేచర్లు ఉన్నాయి. మరోవైపు జమ్మూ-కశ్మీర్లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఈ సీజన్కు చెందిన తొలి మంచు కురిసింది. శీతాకాలంలో ఈ ప్రాంతంలో తీవ్రంగా మంచు కురవనున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో అక్కడ స్నోఫాల్ జరుగుతోంది. గాజాలో సైనిక చర్యకు 4 గంటల విరామం. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలని లేదన్న నేతన్యూ ఉత్తర గాజాపై జరుగుతున్న భీకర దాడులకు ప్రతిరోజు 4 గంటల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. ఇజ్రాయెల్ సైన్యం రోజు ఓ 4 గంటల పాటు అటాక్ చేయదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అయితే ఆ సమయంలో ఉత్తర గాజాలో ఉన్న ప్రజలు అక్కడ నుండి తరలి వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఉత్తర గాజాపై జరుగుతున్న భీకర దాడులకు ప్రతిరోజు 4 గంటల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. ఇజ్రాయిల్ సైన్యం రోజూ ఓ 4 గంటల పాటు అటాక్ చేయదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అయితే ఆ సమయంలో ఉత్తర గాజాలో ఉన్న ప్రజలు అక్కడ నుంచి తరలి వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. స్థానిక పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఇదే సరైన మార్గమని ఆయన అన్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూ కూడా స్పందించారు. గాజాను ఆక్రమించాలని లేదని, ఆ ప్రాంతాన్ని తమ వశం చేసుకోవాలన్న ఆశ కూడా లేదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యూ తెలిపారు. హమాస్తో యుద్ధం ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఏలాలన్న ఆలోచన కూడా లేదన్నారు. గాజాను ఆక్రమించేందుకు ఇజ్రాయిల్ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని అమెరికా కూడా పేర్కొన్నది. జెనిన్ సిటీపై గురువారం జరిగిన దాడిలో 15 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇజ్రాయిల్ దళాల అటాక్లో మరో 20 మంది గాయపడ్డారు. జెనిన్ నగరంలో యాంటీ టెర్రరిజం సోదాలు చేస్తున్నట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ప్రకటించింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్పై అటాక్ జరిగిన తర్వాత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో 178 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ధన్తెరస్ పండుగను జరుపుకోబోతున్నట్లయితే ముందుగా ధన్తెరస్ రోజున ఏ దేవుడిని పూజించాలో, ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకోండి. ధన్తెరస్ లో పూజించే శుభ సమయం
సాయంత్రం 5:45 నుండి ప్రారంభమై రాత్రి 7:42 ముగుస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి, గణపతి, కుబేరుడు, ధన్వంతర దేవుణ్ణి పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. హిందూ మతంలో ధన్తేరాస్ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగలో మొదటి రోజు. ఈ 5 రోజులలో 5గురు దేవుళ్లను పూజిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం దీపావళి పండుగ ధన్తేరస్ నుంచి ప్రారంభమయ్యన్న చెల్లెళ్ల పండుగలో ముగుస్తుంది. హిందూ విశ్వాసాల ప్రకారం ధన్తేరస్ రోజున బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజు షాపింగ్ చేయడానికి అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుంచి దీపావళి వేడుకలు జరుపుకోవడం మొదలు పెడతారు. ఈ రోజు ధన్తేరస్ పండుగను జరుపుకోబోతున్నట్లయితే ముందుగా ధన్తేరస్ రోజున ఏ దేవుడిని పూజించాలో, ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకోండి. ధన్తేరాస్లో పూజించే శుభ సమయం సాయంత్రం 5:45 నుండి ప్రారంభమై రాత్రి 7:42 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి, గణపతి, కుబేరుడు, ధన్వంతరి దేవుడిని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. ధన్వంతరి పూజ ధన్తేరస్ రోజున ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి సముద్ర మథనం నుండి అమృత పాత్రతో ప్రత్యక్షమయ్యాడు. అమృత కలశంలోని అమృతాన్ని సేవించి దేవతలు అమరులయ్యారు. అందుకే ధన్వంతరిని దీర్ఘాయువు, ఆరోగ్యం కోసం ధన్తేరస్లో పూజిస్తారు.